Subscribe to Color Frames. చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఆసక్తి పోరులో లక్నో ఘన విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడటంతో మ్యాచ్ లక్నోను వరించింది. మరోవైపు చెన్నై తరపున ఎంఎస్ ధోని మెరుపులు మెరిపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా ఈ సీజన్లో చెన్నై చేతిలో ఎదురైన ఓటమికి లక్నో సూపర్ జెయింట్స్ ప్రతీకారం తీర్చుకుంది. లక్నో తన సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. భారీ ఓటమి తర్వాత సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నిరాశకు గురయ్యాడు. ఓటమికి గల కారణాలపై రుతురాజ్ స్పందించాడు. పవర్ ప్లే తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడం, సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ కూడా వచ్చింది. మేము మరో 10-15 పరుగులు చేయాల్సింది. టీ20 క్రికెట్లో 176 స్కోర్ను కాపాడుకోవడం కష్టమని చెప్పాడు. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 57 పరుగులతో చెన్నైకు మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. జడ్డు మినహా మిగతా బ్యాటర్లలో ఏ ఒక్కరూ హై స్కోర్ చేయలేకపోయారు. రహానే 36, మోయిన్ అలీ 30 పరుగులు చేశారు. ఇక ధోనీని బెస్ట్ ఫినిషర్ అని ఎందుకు అంటారో ఈ మ్యాచ్ ద్వారా మరోసారి రుజువైంది. 9 బాల్స్లో 2 సిక్స్లు 3 4లు మొత్తంగా 28 కీలక పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక 360 డిగ్రీస్ తిరిగి ధోని కొట్టిన 6 అయితే మొత్తం మ్యాచ్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. 17 ఓవర్లలో 123 పరుగులుగా ఉన్న చెన్నై స్కోరు ధోని బాదుడుతో 20 ఓవర్లు ముగిసేసరికి 176 పరుగులకు చేరింది. ఇక హోమ్ గ్రౌండ్లో 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లక్నో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసం సృష్టించాడు. ముచ్చటైన బౌండరీలతో స్టైలిష్ సిక్సర్లతో స్కోర్ బోర్డు ముందుకు నడిపించాడు. 53 బంతుల్లో 82 పరుగులు బాదిన కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ ఇన్నింగ్స్ 9 4లు 3 సిక్సర్లు నమోదయ్యాయి. ఓపెనర్ క్వింటన్ డికాక్ 54 పరుగులతో రాణించడంతో మ్యాచ్ లక్నో వైపుకు టర్న్ తీసుకుంది. అయితే చివర్లో 31 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన కీలక స్థితిలో డికాక్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఫలితంపై సందిగ్ధత ఏర్పడింది. డికాక్ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన నికోలస్ పూరన్ 3 4లు 1 సిక్సర్ సాయంతో 23 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ సాఫీగా సాగుతున్న క్రమంలో 3 ఓవర్లలో 16 పరుగులు చేయాల్సిన సమయంలో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో స్టోయినిస్, పూరన్ కలిసి సులభంగా టార్గెట్ రీచ్ అయ్యారు. స్టోయినిస్ 8 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. లక్నో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోగా మతీష్ పత్రేనా, ముస్తఫిజుర్ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా మ్యాచ్లో లీడింగ్ రన్స్ చేయడమే కాకుండా కీపింగ్తోనూ ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.